వాళ్ళు పెడితే ఇప్పుడు ఆ లెక్కన కూడా ఇదివరకు కూడా జగన్ హయాంలో వేలం వేశారు. 5 కోట్లే పెట్టింది వాళ్ళు. ఊర్లో 5 కోట్లు, ఎందుకంటే అంతకుముందు 4 కోట్లకు అమ్ముడు పోయిందని చెప్పారు వాళ్ళు. ఎవరో ఒకళ్ళిద్దరు రైతులకు పోయినట్టుంది. అప్పుడు ఏమైంది, మిగతా వాళ్ళకి ఫీలింగ్ 50 లక్షలకు అమ్ముకున్న వాళ్ళకేమో మనం 3.5 కోట్లు నష్టపోయామని ఉంది. ₹1 కోటి అమ్ముకున్న వాళ్ళకి మనం 3 కోట్లు నష్టపోయామని ఉంది. 2 కోట్లకు అమ్ముకున్న వాళ్ళకి మనం 2 కోట్లు నష్టపోయామని ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ అయ్యయ్యో ఇప్పుడు మనం 18 కోట్లు నష్టపోయాం, 19 కోట్లు నష్టపోయాం ఫీల్ అవుతారేమో. ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవ్వాలి? అలా ఫీల్ అవ్వాలన్నటువంటి ప్రయత్నం. కాకపోతే వాస్తవం ఆలోచించాలి. మీరు ఇవాళ హైదరాబాదులో శంషాబాదు, షాద్నగర్ ఏమీ దూరం కాదు. ఇప్పుడు విజయవాడకి, గుంటూరుకి, అమరావతి అంతే. ఇప్పుడు హైదరాబాద్లో కుకట్పల్లి నుంచి మీకు శంషాబాద్ ఎంత వస్తుంది? 20 కిలోమీటర్ల రేడియస్ వస్తుంది, అంతే కదా. అక్కడ ఎంత ఉంటుంది? 5 కోట్లలో ఎకరం దొరుకుతుంది శంషాబాద్. షాద్నగర్ అక్కడి నుంచి ఇంకో 5 కిలోమీటర్లే ఉంటుంది, 5-10 కిలోమీటర్లు, లేకపోతే 20 వేసుకోండి. ఆనుకుని ఒకదానికొకటే కదా శంషాబాద్ ఆనుకునే కదా షాద్నగర్. అక్కడ 5 కోట్లకి, 2 కోట్లకి, 3 కోట్లకి వస్తుంది అక్కడ ఎకరం మీకు ఆ ఏరియాలో. అంటే అక్కడ మీకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో అయితే 100 కోట్లు నో డౌట్, లేదా హైటెక్ సిటీలో 100 కోట్లు అంటే ఓకే. కానీ అక్కడ ఆ రేంజ్కి